సాయికృష్ణను పోలీసులే తీసుకెళ్లి క్రూరంగా హింసించి చంపి శవాన్ని కూడా మాయం చేశారనే కేసు చాలా పెద్దది. ప్రజలు కూడా ఈ కేసులో వ్యవస్థల నుంచి ఏవో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆశిస్తే, బట్ జరుగుతున్న పరిణామాలు ఇక ఈ కేసు కథ కంచికే అని చెప్పి ఎందుకో నాకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఈ పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మళ్ళీ పోలీసులే విచారణ చేయడం, ఆయన ఆ సిట్టు కూడా సక్రమంగా విచారణ చేస్తుంది అన్న అభిప్రాయం జనంలో కలగడం లేదు. సరే, సాయికృష్ణ వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాని 2 సార్లు ఇంతకుముందు వాయిదాలు పడ్డప్పుడు అప్పుడు పోలీసులు వెతుకుతున్నామని చెప్పి హైకోర్టుకి అబద్ధాలు చెప్పారు. తాజాగా ఆ పిటిషన్ 29వ తేదీ విచారణకు రావాల్సి ఉంటే కోర్టు సమయం ముగిసిపోయినది, బెంచ్ మీదకు రాలేదు. అందుకని చెప్పి దాన్ని వచ్చే నెల 15వ తేదీ విచారణ చేస్తాం. అంటే హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా ఇంత డిలే చూడండి. దానికి అనుబంధంగా సిబిఐ విచారణ పిటిషన్ కూడా ఉంది. ఇవన్నీ ఇంకా జూలై 15 విచారణ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఏముంది ఇందులో మాట్లాడుకోవడానికి? పోనీ ఇక్కడ సిట్ ఏం చేస్తుంది? వీళ్ళు అనుమానితులు, వాళ్ళ అనుమానితులు, వీళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంతవరకే పరిమితమైంది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు అంటే దాని రికవరీకి వీళ్ళు ఎక్కడైనా ప్రయత్నాలు చేశారా? ఎవరు డిలీట్ చేశారు? దాని రికవరీ ఛాన్స్ ఎట్లుంది? దానికి ఏమీ బ్యాకప్ లేదా? డిలీట్ అని కొడితేనే డిలీట్ అయిపోయిందా? డీజీపీ ఆఫీస్లో ఏమీ బ్యాకప్ లేదా? సరే, కనీసం దాని రికవరీకి సిట్ ఏమైనా ప్రయత్నాలు చేసిందా? ఆ దిశగా ఒక అడుగు కూడా పడట్లేదు. అసలు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ అసలు సాంకేతికంగా ఆధారాలనే సేకరించకపోతే ఇంక కేసులు ఏం నిలబడతాయి? ఇప్పుడు ఏదో ఇది వేడిగా ఉంది కాబట్టి ప్రజలందరూ కానీ దీని మీద అటెన్షన్ ఉంది కాబట్టి సీఎని అరెస్ట్ చేశారు, పోలీసులు లొంగిపోయారు, ఇంకో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇంతవరకే పరిమితం. సరే, నీ పాసోగలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పటివరకు అసలు సాయికృష్ణ బడి ఉందా లేదా చెప్పలేదు వీళ్ళు. సాయికృష్ణ బడి ఉందా లేదా, ఎక్కడ తగలబెట్టారు? సాయికృష్ణ బడిని ఎట్లా తీసుకెళ్ళారు? ఎప్పుడు, ఏ డేట్కి చంపేశారు, ఏ టైంకి చంపేశారు, చంపేసిన తర్వాత ఏమైంది? కనీసం రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ విషయాలు లేవు. ఏం అద్దుమానం అయ్యా నిజంగా. వ్యవస్థలు ఎంత అద్దుమానం. చివరికి న్యాయస్థానాలు కూడా హెబియస్ కార్పస్ లాంటి పిటిషన్లను కూడా వారాలకు వారాలు వాయిదా వేసుకుంటూ పోతూ ఉంటే ఇంత సీరియస్ కేసుకే దిక్కు లేకపోతే ఇంకేం పౌర హక్కులయ్యా?